హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చంద్రిక. ఇవాళ నేను ఒక మూవీ టీం దగ్గరకు వచ్చేసాను. ఏంటా మూవీ తెలుసుకోవాలని ఉంది కదా, సో చెప్పేస్తాను. ఒక అందమైన ఊరు, కొండ ప్రాంతం కూడా. అక్కడ కొన్ని మిస్టీరియస్గా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బట్ అందులోనే ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకుంటా, ట్రైలర్ టీజర్ చూశారు కాబట్టి. అదేనండి సందిగ్ధం మూవీ. సో ఆ మూవీ టీం దగ్గరికి నేను వచ్చేసా. మూవీ టీం మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్, హీరోస్ అండ్ హీరోయిన్స్ అండ్ ప్రొడ్యూసర్ మేడం కూడా. సో వారిని అడిగి మూవీ గురించి మొత్తం విశేషాలు తెలుసుకుందాం, అలాగే మూవీ రిలీజ్ డేట్ కూడా తెలుసుకుందాం. సో రెడీయా, మరి చూసేద్దాం పదండి. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది మూవీ? మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది మీకు డైరెక్టర్ గారు? చాలా బాగుంది, సినిమా కూడా బాగా వచ్చింది. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆలోచన, హోప్ ఉంది. మూవీ టైటిల్ లాగే ఇప్పుడు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు సందిగ్ధం టైటిల్ ఎలా ఉందో అలాగే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. స్టోరీ అంతా కూడా ఇంచుమించు అంటే అలాగనే ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండదు, కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది మేడం. ఎవ్రీ సీన్ కొంచెం ఆతృతతో ఏంటిది ఏదో ఉంది. అదే ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అంటే ఒక మీరు చూపించడం లొకేషన్స్ అవి చాలా అందంగా చూపించారు, చాలా న్యాచురల్ గా. అంటే ఫస్ట్ టైం మీరు మూవీ చేస్తున్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు అసలు. ఆల్మోస్ట్ ఆల్రెడీ మూవీస్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అట్లా చాలా బాగా చూపించారు. బట్ అందులో ఏంటంటే ఒక అందమైన ఊరు బాగుంది, బట్ అందులో కొన్ని సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ఏంటి అర్థం కాకుండా ఉంది. ఆ మధ్యలోనే మళ్ళీ లవ్ స్టోరీ చాలా బాగుంది. అంటే ఈ స్టోరీ మీరు మీ డ్రీమ్ ప్రాజెక్టా, ముందే అనుకున్నారా? అంటే అన్ని రకాల స్టోరీస్ వచ్చేలాగా అన్ని కోణాల నుంచి అందరూ ఆడియన్స్కి నచ్చే విధంగా ఉండాలి అని ఆలోచిస్తే నా దగ్గర ఉన్న స్టోరీస్లో దిస్ ఇస్ ద బెస్ట్ అని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక 2 చేశాం కానీ మధ్యలో ఆగిపోయినాయి మేడం. సో అందుకని అలా ఉండకూడదని మా వైఫే ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి సినిమా చేయడం జరిగింది. సో అందువల్ల ఇది మెయిన్ కంప్లీట్ అయింది అనుకోవాలి. ఫస్ట్ థింగ్. హలో ప్రియా గారు, యూ లుకింగ్ సో క్యూట్. ఎలా ఉన్నారు? ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుందండి, చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది మూవీ. సో ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది అండి. ఫస్ట్ స్టోరీ అయితే వినగానే ఎలా అనిపించింది ఫీల్? అంటే ఈ మూవీ చేయాలి అని అనిపించిందా? ఎట్లా స్టోరీ ఎలా అనిపించింది? ఆ స్టోరీ బాగుందండి. నాది వచ్చేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ సరౌండింగ్లో ఉంటుంది నా స్టోరీ వచ్చేసి. బాగుంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మూవీ ఎక్స్పీరియన్స్ బాగుంది. నిహాల్ గారు ఎలా ఉన్నారు? మీరు బాగా కనిపిస్తున్నారు మూవీలో. మంచి ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది మీకు ఆఫ్టర్ మూవీ కదా. ఎలా ఉంది మూవీ ఎక్స్పీరియన్స్? మూవీ ఎక్స్పీరియన్స్ వస్తే ఇట్స్ గుడ్. చాలా ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను. ఎలా వచ్చింది మీకు ఈ మూవీ ఆఫర్? అంటే డైరెక్టర్ గారే అప్రోచ్ అయ్యారా ఎట్లా? అంటే నా ఫ్రెండ్ తరగతి నుంచి వచ్చింది నాకు. అంటే ఒక సినిమాకి ఇంకో 2 డేస్లో సినిమా స్టార్ట్ చేయాలి. నా రోల్ క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. అయ్యో. అప్పుడు ఏం చేసాను, బైక్ వేసుకొని చిన్నగా చెన్నై వెళ్ళిపోయా. ఓకే. డిప్రెషన్, ఇంకో 2 డేస్లో షూటింగ్ వెళ్ళిపోవాలి. క్యాన్సిల్ అయిపోతే ఇంకా డిప్రెషన్ అయిపోతే చెన్నై వెళ్ళిపోతే రిటర్న్ వస్తూ ఉంటే మా తిరుపతిలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఫోన్ చేసి పలానా సినిమా స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. నేను సినిమా చేయను, నేను మానేసా, నా వల్ల కాదు అంటే విరుతు పుచ్చింది నాకైతే. ఆ ఓపిక నాకు లేదు, ఇంకా వెళ్ళిపోయింది నాకు అని చెప్పేసి అన్న. నువ్వు ఒక్కసారి ట్రై చేయి నువ్వు అని చెప్పేసి అన్న నంబర్ ఇచ్చే. సార్కి ఫొటోస్ అన్నీ పెడితే సరే ఓకే నువ్వు వచ్చి కలువు అని చెప్పేసి అన్నారు. వెళ్ళి కలిసా, స్టోరీ చెప్పాను. సార్ స్టోరీ చెప్పారు నాకు. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. సార్ ఓకే సార్ నేను చేస్తాను అని చెప్పేసి అన్న. ఇమీడియట్లీ అగ్రిమెంట్ చేసుకున్నా సార్. అయితే అలా సార్తో అప్పుడే ఫస్ట్ పరిచయం నాకు అక్కడే. అక్కడి నుంచి జర్నీ. షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా లేకపోతే ఇదే ఫస్ట్? నేను తెలుగులో ఇదే ఫస్ట్, కన్నడలో చేశారు. తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా, ఇదే ఫస్ట్ మూవీ. అవును. ఎలా ఉంది మరి మూవీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అదే చెప్తున్నా. ఎలా తీశారు డైరెక్టర్ గారు మూవీని మొత్తం ఎలా ప్రెజెంట్ చేశారు? చాలా బాగా, అంటే రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ కానీ ఇంతకు ముందు నేను వెళ్తే కానీ పలకరించే వాళ్ళు కాదు, ఇప్పుడైతే మీద పడి ఫోన్ చేసి మాట్లాడతారు. అది చెప్తున్నా కదా, మీరు మంచిగా కనిపిస్తున్నారు మూవీలో అని చెప్పి మంచి హైలైట్ అయ్యారు. అదంతా సార్ దయవల్ల. సార్ లేకపోతే ఈ రోజు నేను లేను. దేవుడిచ్చిన వరం నాకు సారు.
ఓకే ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ మేడం దగ్గరికి వెళ్దాం. సంధ్య గారు, మీ గురించి చాలా బాగా చెప్తున్నారు డైరెక్టర్ గారు. మూవీని దగ్గరుండి నడిపించారు మీరే. ఎలా అంటే మీరు ఎలా సార్ని మీరు మోటివేట్ చేశారు? నేను ఎంత అమౌంట్ చేసినా కానీ తను కష్టపడితేనే కదా పేరు అనేది వచ్చేది. సో తన కష్టమే ఎక్కువ ఉంటుంది. అమౌంట్ అంటే ఎక్కడైనా అడ్జస్ట్ చేసి ఇచ్చేయచ్చు, కానీ ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసిందే తనే. యాక్చువల్లీ అమౌంట్ ప్రొడ్యూసర్ అని నన్ను అంటున్నారు, కానీ నిజానికి డైరెక్టరే చాలా కష్టపడాలి. ఒక మూవీ బయటికి రావాలంటే తన ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. సో క్రెడిట్ అంతా అయిందే. ఇప్పుడు డైరెక్టర్ ఆల్రెడీ ఇట్లా నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఒక మూవీని అని మీకు చెప్పి ఉంటారు కదా, ఎలా లేదు అనిపించింది? తను ఏం చెప్పలేదు, తను ఆల్రెడీ హోప్స్ వదిలేశారు. సో నేనే ఎలా అయినా ఫుల్ఫిల్ చేయాలనేసి తీద్దాం, ఒక మూవీ తీద్దాం, బయటికి వస్తుంది మూవీ, చక్కగా నీకు మంచి పేరు వస్తుంది, తీద్దాం, ముందుకు వెళ్దాం అనేసి అన్నాను. సరే అన్నారు. ఓకే. స్టోరీ ఫస్ట్ మీకు చెప్పారా? చెప్పారు. ఎలా అనిపించింది స్టోరీ విన్న తర్వాత? మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా మూవీ సక్సెస్ చాలా వచ్చింది. బట్ అక్కడ కొన్ని కొంతమంది పర్సన్స్ వల్ల స్టోరీ అటు ఇటు అయినా లాస్ట్కి మంచి బాండ్ దొరికింది, మంచి పర్సన్స్ దొరికారు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ బాగా వచ్చింది. మూవీ అందరికీ నచ్చుద్ది. కంపల్సరీ థియేటర్స్కి వెళ్ళి చూడండి. మే 29th. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మూవీలో ఎప్పుడైనా స్టోరీ పరంగా ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏమైనా హెల్ప్ చేశారా డైరెక్టర్ గారు? లేదు, తన అంటే ఓన్ వేలోనే చేయడం వెళ్తారు. కానీ తనే వినరు, ఎవరి మాట వినరు, తన ఓన్ వేలో వెళ్ళిపోతారు అలా. ఓకే. తన ఎవరి మాట వినరు. డైరెక్షన్ మనం ఇవ్వకూడదు, ఆయన ఇవ్వాలి, మనం ఫాలో అవ్వాలి. ఓకే ఓకే. సో కంప్లీట్గా డైరెక్టర్ గారు తన వ్యూ పాయింట్తో తీశారు మూవీ. ఓకే అండి. కాజల్, you are looking very gorgeous. Thank you. ఎలా ఉన్నావు? How are you? I'm good. How are you? I'm also fine. And movie experience? My experience is good. In the South industry with this movie, so I had a good good fun on the set and the hard work. I have a good experience with this film. How is your role in this movie? Sorry? Your character? My character name is Kalyani, and she has a good, strong personality, like a strong, straightforward girl, and she made her decision on her personality with the suits. Like, so she's bold, and she's like something bold and the model type of personality, like this. Is this your first film? No, this is my second or third, maybe. Okay. Telugulo? Telugu, yeah. Second film? Yeah. First movie which? Fighter Shiva. ఓకే Yeah. ఓకే ఓకే అండి. అర్జున్ గారు, ఎలా ఉంది మూవీ ఎక్స్పీరియన్స్? మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. సో మీకు ఎలా వచ్చింది ఈ ఆఫర్? మాకండి, నేను మామూలుగా మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది నాకు కూడాని, కానీ సార్ నన్ను చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ని సూట్ అవుతావు అని చెప్పేసి అన్నారు. సో అన్న తర్వాత కొద్దిగా నాకు డౌట్ వచ్చింది. అందరూ చెప్తుంటారు కదా అన్ని మూవీస్లో, కానీ లాస్ట్ మూమెంట్లో కాల్ చేసి మనం షూట్కి వెళ్తున్నాం అబ్బా అని చెప్పేసి అన్నారు. సో చాలా బాగా అనిపించింది. మా క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి దీంట్లోని. సో సపోర్టింగ్ కూడా చాలా బాగా చేసింది తను. తెలిసింది అది ట్రైలర్లో చూస్తే, మంచి సపోర్టివ్గా ఉంది కదా క్యారెక్టర్. ఇద్దరిది కూడా మంచిగా కలిసింది కాబట్టి మంచి అవుట్పుట్ వచ్చింది ట్రైలర్లో కూడా. అవునండి, బాగుంటుంది, ఇద్దరు ఫేస్ బాగుంటుంది. సో సార్ అయితే బాగా కష్టపడ్డారు. సార్తో పాటు ఆవిడ కౌన్సిల్ లేదు పాపం లేడీ. సో ఆవిడ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మేము ఎక్కడ ఫారెస్ట్లో వర్క్ చేస్తున్నాము, చిన్న బేబీని తీసుకుని వచ్చి మాతో పాటు మేము తిన్నామా లేదా, టైం టు టైం సరిగా అందుతుందా లేదా, వాళ్ళకి ఫుడ్ బాగుంటుందా లేదా, అర్జున్ బాగుంటుందా లేకపోతే మార్చేద్దాం లేకుంటే వేరే వాళ్ళకి చెప్దామని చెప్పి ఆ పెయిన్ తీసుకోండి. అంటే లైక్ ఇది ఒక ఫ్యామిలీ అయిపోయామండి. అంటే మేడం అంటే అంటున్నాం కానీ ప్రజెంట్ లైక్ ఒక అక్కలా చూసుకున్నారు మమ్మల్ని. ఒక అక్కలా మన ఇంట్లో ఎట్లా చూసుకుంటారో అట్లా ఒక ఫ్యామిలీ టైప్లో చూసుకున్నారు. సో అందరినీ, ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నారు. టెక్నీషియన్స్ కానీ ఫుడ్ బాగుంటుందో లేదో, అంటే మేబీ అన్ని చోట్ల ఇట్లా జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఈ మూవీలో అయితే నాకు బాగా ఒక ఫ్యామిలీ దొరికింది అనుకోవచ్చు. మీది ఇది ఫస్ట్ ఫిల్మేనా? లేదండి, ఇదివరకు ఇంకా ఏమైనా movies చేశారా? చేశానండి. ఏవి చేశారు? ఇంకా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేశానండి తెలుగులో. సో ఫస్ట్ అయితే మూవీ డెబ్యూ మూవీ ఇదండి,
అదే ఇదే కదా. డెబ్యూ మూవీ అయితే ఇదే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చేశాను కానీ హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. ఎలా ఉంది మీ క్యారెక్టర్, మీకు సాటిస్ఫై అనిపించిందా? నా క్యారెక్టర్ సాటిస్ఫై అనడానికి చాలా బాగుంటుంది, బట్ సందిగ్ధంలో ఉంటుంది. అదే మూవీ టైటిల్ లోనే ఉంది కదా నా సందిగ్ధం అని. క్యారెక్టర్ సందిగ్ధం. సో కానీ చాలా బాగుంటుంది. ఏంటంటే మేడం వీళ్ళు ఎవరు వాళ్ళ క్యారెక్టర్ బయటికి చెప్పుకోలేని పరిస్థితి మేడం. ఆ, వీళ్ళు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది చెప్పుకున్నా స్టోరీ ఆటోమేటిక్గా స్టోరీ లీక్ మొత్తం అవుతుంది, వచ్చేస్తుంది లీక్ అవుతుంది. సో అందుకనే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఆన్ స్క్రీన్ ఎవ్రీ క్యారెక్టర్ మంచి నీట్గా డిజైన్ చేయాలి ప్రతి క్యారెక్టర్. అండ్ ఈ సినిమా కోసం మీరు చాలా కష్టపడ్డారని విన్నాను. బట్ ఇది 3 years బ్యాకే మీరు స్టార్ట్ చేశారు కదా మూవీ. అవును మేడం. మరి ఎందుకు ఇంత డిలే అయింది? స్టార్ట్ చేసాము కొంచెం మధ్యలో, తర్వాత స్టోరీ డెవలప్మెంట్ కోసం అని కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాము. స్టోరీలో చేంజెస్ అవి చేశారా? మళ్ళీ కూర్చొని నేను, మా వైఫ్, ఇంకా మా ఫ్రెండ్ వేరే ఆయన ఒక ఆయన కూర్చొని ఇట్లా కూర్చొని స్టోరీ డిస్కస్ చేసి కొంచెం దాన్ని కొంచెం డెవలప్ చేసుకొని ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది. దానివల్ల కొంచెం టైం తీసుకున్నాము. తర్వాత సాంగ్స్ రెడీ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నాం. టోటల్ అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు ఒకేసారి వెళ్ళి కంప్లీట్ చేసుకొచ్చాం. ఓకే, సాంగ్ రిలీజ్ అయింది కదా, ఏమో ఏమైందో అని. సాంగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా మంచి వర్కౌట్ అయింది. సాంగ్స్ మ్యూజిక్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం? 2 songs. 2 songs. పేరుకు ఒక సాంగ్ చొప్పున పెట్టాం. అదే మేడం, పేరుకు ఒక సాంగ్. అది ఇది లేదు అనడానికి ఏమీ ఉండదు సినిమాలో, అన్నీ చూపించాం, అన్నీ ఉంటాయి. అట్లా సాంగ్, ఒక లవ్ సాంగ్, ఒక ఫీల్ గుడ్ సాంగ్ అట్లా. ఓకే ఓకే. ఇంకా మూవీ స్టోరీ పరంగా కానీ మీరు ఏదైనా మూవీ ఇంకా స్టోరీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? పోస్ట్ ప్రొడక్షన్ చేయించేటప్పుడు కొంచెం సజెషన్స్ అవి ఇవ్వటం, అవి కూడా జానకరామ్ గారని మా ఫ్రెండ్ ఒక ఆయన దగ్గరుండి డైరెక్ట్ చేశారు, సజెషన్స్ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మ్యూజిక్ అవి ఫైనల్ చేసేటప్పుడు కొంచెం సపోర్టివ్గా నిలబడ్డారు ఆయన కూడా వన్ ఆఫ్ ద ఎడిటర్, సీనియర్ ఎడిటర్. ఇక తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ మా మూవీ పిఆర్ఓ సాయి సతీష్ గారు వీళ్ళంతా ఒక టీమ్గా ఉండి వెనకాల మనకు సపోర్ట్ చేశారు మేడం బాగా. ఓకే ఓకే. ప్రియ గారు, మూవీ మొత్తం షూట్ అయిపోయింది కదా, మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చింది, అన్ని సీన్స్ బాగుంటాయండి. అన్ని సీన్స్ అందులో ఏదో ఒకటి ఫేవరెట్ సీన్ ఉంటుంది కదా షూట్ టైంలో కానీ. ఎలా ఉంటుంది పోనీ షూట్ టైంలో మీ అందరి బాండింగ్ కానీ? అందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళం. అంటే షూటింగ్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. నిహాల్ గారు, ఎన్ని డేస్ టైం పట్టింది షూట్కి? ఎన్ని రోజులు కేటాయించారు మీరు? షూట్ కాదు, దాదాపు 1 నెల, 1 month. 1 month. మీ క్యారెక్టరైజేషన్ మొత్తం 1 monthలో కంప్లీట్ అయిందా? ఓన్లీ ఆయన క్యారెక్టర్ 1 monthలోనా? ఓకే. అలాగే మూవీలో ట్రైలర్లో చూస్తే ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి, ఇట్లా బురదల పొలంలో కానీ వర్షంలో కానీ. అది ఎటువంటి డూప్స్ లేకుండా రియలిస్టిక్గా చేసినాయి మేడం. అదే తెలుస్తుంది, అందుకే అడుగుతున్నాను. చాలా బాగా తీశారు. ఫైట్ అది సీన్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది అట్లా అనిపించిందా? అంటే అనిపించింది మేడం. అంటే టేక్స్ ఎక్కువగా తీసుకోవడం అట్లా టేక్స్ గురించి కాదు కానీ బురద ఫైట్ అయితే చాలా ఇబ్బంది పడేది. ఎందుకంటే అక్కడ ఫైట్ చేస్తుంటే కాళ్ళకు బురదలో ఇరికిపోయేది, పైకి వచ్చేది కాదు. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను అక్కడ. అది ఎంత గాజు పెంకులు, గాజు పెంకులు, మేకులన్నీ ఉన్నాయి అందులో. చాలా ఇబ్బంది పడుకుంటూ కంప్లీట్ అయిపోయింది అది. ఎందుకంటే కాలు పెడితే దాదాపు సగం కాలు లోపలికి వెళ్ళిపోతుంది. అవును, అందులో ట్రైలర్లో కూడా కనిపిస్తుంది కదా ఈజీగా. మీరు కష్టపడింది మొత్తం ట్రైలర్లో కనిపిస్తుంది కాబట్టి. ఓకే సంధ్య గారు, ఇంకా మూవీ చూడాలి అనుకుంటారు కదా ప్రేక్షకులు, సో దేని గురించి చూడాలి అనుకోవాలి ప్రేక్షకుల గురించి? ప్రేక్షకులకు ఏం చెప్తారు మూవీ గురించి? మూవీ అంటే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చాలా బాగుంటుంది. కామెడీ ఏమైనా ఉంటుందా? కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ కనిపిస్తుంది, బట్ కామెడీ ఎక్కువగా కనిపించట్లేదు కదా. కామెడీ ఉంటుంది పక్కా. ఎంత బడ్జెట్ అయింది మూవీకి? 2 crores వరకు అయింది. 2 crores వరకు రీచ్ అయిపోయింది, ఆల్రెడీ దాటింది కూడా. అంటే పోస్ట్ ప్రొడక్షన్స్ 2 times ఎక్కువ జరిగాయి, సో అందుకు. ఓకే అండి. అర్జున్ గారు, ఇంకా మూవీ గురించి, ఇప్పుడు మూవీ స్టోరీ మొత్తం
అయిపోయింది కదా. సో మీకు నచ్చిన సీన్ ఏంటి? మీరు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా ఫైట్ సీన్స్లో కానీ? ఎక్కడైనా సీన్ అప్పుడు ఇది ఇలా కాదు ఇంకా వేరేలా చేయాల్సింది అన్నట్లు ఏమైనా నాకు డైరెక్టర్ గారి దగ్గర ఉండి ప్రతి ఒక్క సీన్ కూడా ఇలానే ఆయనకి ఎలా కావాలో అలా చేపించుకున్నారు మాతో పాటు. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒకలా ఉండొచ్చేమో, కానీ సార్ ప్రతి సీన్ కూడా ఇలా ఉండాలి అర్జున్, ప్రతి సీన్ కూడా క్లారిటీగా మెయింటైన్ చేస్తూ చాలా బాగా చేయించారు సార్. మీకు అయితే నచ్చిన సీన్ ఏంటి? అందులో ప్రతి సీన్ నచ్చుతారండి నాకు, ఎందుకంటే నేను హీరోగా చేశాను కనుక. ప్రేక్షకులకు ఏం చెప్తారు? ప్రేక్షకులకంటే సందిగ్ధం మూవీ చూడాలి అంటే ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు మూవీకి? బిర్యానీ తినొచ్చండి మన సినిమాకి వస్తే. అంటే మీకు అంటే బేసిక్గా అన్నీ ఉంటాయండి దీంట్లో, కామెడీ ఉండిద్ది, సాంగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ బిర్యానీ అంత ఉంటాయి. టేస్ట్ ఫీల్ గా ఉంటుంది అని అంటారు. సందిగ్ధం మూవీ అండి. అంటే సందిగ్ధం అంటే టైటిల్ చూసి సందిగ్ధంలోకి వెళ్ళిపోతాం అదే అనుకుంటారు, కన్ఫ్యూజన్ లో. కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం అనుకుంటారు, కానీ సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు మీ దగ్గర ఆల్రెడీ స్టోరీస్ ఉండొచ్చు, బట్ సందిగ్ధం అని ఒక కన్ఫ్యూజన్గా తీశారు కదా ఫస్ట్ మూవీ. ఎందుకు ఈ మూవీయే ఫస్ట్ తీయాలనుకున్నారు? దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ స్టోరీస్ వస్తాయి మేడం దీంట్లో. అండ్ కథ స్టార్టింగ్ నుంచి కూడా ఎవ్రీ క్యారెక్టర్ కూడా కొంచెం డౌటబుల్గానే కనిపిస్తుంది సినిమాలో. ప్రతి క్యారెక్టర్ హీరో హీరోయిన్ ఒక పేరు అయినప్పటికీ ఈ రెండు క్యారెక్టర్స్ కూడా డౌటబుల్గానే కనబడతాయి. రెండు రూట్స్లో అదర్ వేస్లో ఉంటాయి, అదర్ రూట్స్లో. సో ఈ 4 రూట్స్ని కలిపేది వేరే 5th రూట్, ఇట్లా పాయింట్ లింక్ టు లింక్ ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యిగా కొంచెం డౌట్ఫుల్గా ప్రతి క్యారెక్టర్ డౌట్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే చూపిస్తామో తిరిగి కథ అంతా కూడా అక్కడికే వస్తుంది. సో ఆ సందిగ్ధం ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి దాన్ని రివీల్ చేయటం అనేది, సో స్టోరీ పరంగా కొంచెం టైటిల్ యాప్ట్ అని చెప్పేసి అనిపించి నేనే పెట్టాను సందిగ్ధం. ఇప్పుడు మూవీలో కూడా 2 పేర్స్ పెట్టుకున్నారు కదా, అంటే 2 లవ్ స్టోరీస్ ఉంటాయా? ఎందుకు 2 పేర్స్ పెట్టాలి? స్టోరీ పరంగానే అలా పెట్టాలనుకున్నారా లేకపోతే పెట్టాలి అని పెట్టారా? స్టోరీ పరంగా ఉండాలి మేడం, 2 ఉండాలి. కానీ ఇక వాళ్ళ ఆ 2 జంటల మధ్య ఏముంది అనేది మాత్రం ఆన్ స్క్రీన్ చూడాల్సిందే ఖచ్చితంగా. ఓకే ఓకే. ఇంకా డిఓపి కానీ? డిఓపి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. వేరే ఒక పెద్ద మూవీ ఆఫర్ వచ్చినా కానీ ఆ టైంలో దాన్ని కూడా కాదని దానికి సెకండ్ కెమెరామెన్గా ఏదో వస్తే, అది కూడా కొంచెం పెద్ద వ్యక్తి ఆయన కూడా, ఆ సినిమా కూడా వదిలేసి మన సినిమా చేయడానికి వచ్చాడు ఆయన. చేసి అనుకున్న డేస్ ఇంకా ఎక్స్టెండ్ అయినా కానీ దాన్ని వదిలేసుకొని ఈ సినిమాకే వర్క్ చేయడం జరిగింది. ఆయన కూడా టీంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ బాగా చేశారు. ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి సపోర్ట్ బాగుంది. అందరి సపోర్ట్ కంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారు, ఆవిడ సపోర్ట్ వల్లే సినిమా ముందుకు వచ్చింది. ఆమె ఇంటర్నల్ ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పటికి 2 ఆగిపోయినాయి. ఇంకా నేను ఒక డిప్రెషన్లో, అంటే ఇక మన వల్ల కాదు, ఇక మనకి అవ్వదు ఇక సినిమాలు అనుకునే ఇదిలోకి వెళ్ళిపోతే, ఇక 3 years బ్యాకే స్టార్ట్ చేశారు కదా, ఒక రకమైన డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది ఇంకా మూవీ కంప్లీట్ అవ్వకపోతే. అట్లా అయ్యేసరికి లెట్స్ మనం చూసుకుందాంలే, కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి తనే సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పి ఫైనాన్స్ అనేది అంతా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, మూవీ చక్కగా వచ్చేలా చూసుకో, మిగతా నేను చూసుకుంటానని బర్డెన్ తనే వేసుకొని స్టోరీ మూవీ మొత్తం నాకు చెప్పింది. బడ్జెట్ పరంగా ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించిందా? మెయిన్ అక్కడే వచ్చింది మేడం. అంటే చిన్న సినిమాలు అంటే తెలియదే ఉంది మేడం, కామన్ అది. అంటే ఒకళ్ళు పాడు చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు మేలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ హూ ఇస్ ద రైట్ పర్సన్ అనేది చూస్ చేసుకోవడం ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కష్టం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది చూస్ చేసుకోరు. లేదు సార్ నేను బయట 50,000 దాకా తీసుకుంటాను మీరు కాబట్టి ఒక 20,000లో చేస్తున్నాను అనేసరికి టెంప్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. అది చెప్పడం 20 చెప్పినా రావడం 1,00,000 దాకా వస్తుంది బడ్జెట్ చివరికి. అట్లా కొంచెం తేనె పూసిన కత్తులు ఉంటాయి ఇండస్ట్రీలో. చిన్న సినిమాల వాళ్ళు చాలామంది కంప్లీట్ చేయలేకపోవడానికి కారణం కూడా అదే. మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందులో ఎవరు బెస్ట్ అనేది చూస్ చేసుకోవడం కొంచెం అది క్రిటికల్. అది చూస్ చేసుకొని బెస్ట్ టీంని ఎంచుకుంటే మాత్రం ఎంత చిన్న సినిమా అయినా కానీ సక్సెస్ ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. ఓకే, ఎప్పుడు రిలీజ్? May 29th? ఎస్ మేడం, May 29th రిలీజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సందిగ్ధం మూవీ గురించి చాలా మంచి విశేషాలు చెప్పారు. మీరు చెప్పిన దాన్ని బట్టి వింటుంటే స్టోరీలో సస్పెన్స్, అలాగే లవ్ స్టోరీ, మంచి కామెడీ అన్నీ కలగలిపి ఉన్నట్టుగా తెలుస్తుంది. పైగా 2 పేర్స్ 2 స్టోరీస్ కాబట్టి, అలాగే మీ ఇద్దరి బాండింగ్ ఏదైతే ఉందో మూవీకి అది ఖచ్చితంగా ప్లస్ పాయింట్. ఇద్దరు కలిసి తీశారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అది ఖచ్చితంగా మూవీ సక్సెస్ అవుతుంది. సో చూశారు కదా సందిగ్ధం మూవీ. ఈ టీంతో ఇవాళ ఇది ముచ్చట అనమాట. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మూవీ మంచి సక్సెస్ అవ్వాలి.
అందరికీ కూడా ఈ సక్సెస్ తర్వాత పర్సనల్గా ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ రావాలి, మూవీ నుంచి మంచి ఇమేజ్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. చూసారు కదా, ఇది ఇవాళ సందిగ్ధం మూవీ ముచ్చట్లు అనమాట. సో కీప్ వాచింగ్ V6 News. బై బాయ్.